అష్టలక్ష్మి అమ్మవార్లని మహాలక్ష్మీదేవి 8 స్వరూపాలుగా పూజిస్తారు. అమ్మవారు శ్రేయస్సుకు, స్థైర్యానికి, ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. అందులోని ప్రథమ రూపం ఆదిలక్ష్మి రూపం. అమ్మవారు భక్తులకి మోక్షాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆదిలక్ష్మి నమోస్తుతే. రెండవ రూపం సంతానలక్ష్మి రూపం. కుటుంబాన్ని వృద్ధి చేయడానికి సంతానాన్ని మరియు వంశాభివృద్ధిని అందిస్తుంది. సంతానలక్ష్మి నమోస్తుతే. మూడవ రూపం గజలక్ష్మీదేవి రూపం. అమ్మవారు రాజరికాన్ని, శక్తిని, పశు సంపద, వాహనాలు మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. గజలక్ష్మీదేవి నమోస్తుతే. నాలుగవ రూపం విజయలక్ష్మీదేవి రూపం. ఏ కార్యమైనా మనం చిత్తశుద్ధిగా చేస్తే విజయాన్ని అమ్మవారు ఖచ్చితంగా ప్రసాదిస్తారు. విజయలక్ష్మీదేవి నమోస్తుతే. ఐదవ రూపం ధనలక్ష్మీదేవి రూపం. భౌతిక సంపదను, డబ్బు, ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే లక్ష్మీదేవి రూపం. ధనలక్ష్మీదేవి నమోస్తుతే. ఆరవ రూపం ధైర్యలక్ష్మి రూపం. కష్టాలను ఎదుర్కొనే శక్తిని, శౌర్యాన్ని, పరాక్రమాన్ని ప్రసాదిస్తుంది. ధైర్యలక్ష్మీదేవి నమోస్తుతే. ఏడవ రూపం విద్యాలక్ష్మీదేవి రూపం. చదువును, జ్ఞానాన్ని, లలిత కళలను, వాక్శుద్ధిని అందిస్తుంది. విద్యాలక్ష్మీదేవి నమోస్తుతే. ఎనిమిదవ రూపం అష్టరూపం. ధాన్యలక్ష్మీదేవి రూపం. ఆహారం మరియు వ్యవసాయ సమృద్ధికి ఆదిదేవత. అన్నపానాలకు ఎటువంటి లోటు లేకుండా చూస్తుంది. ధాన్యలక్ష్మీదేవి నమోస్తుతే. ఇదండి అష్టలక్ష్మి దేవతల వెనుక ఉన్న కథ. ఆ అష్టలక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. మరి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో చేయొచ్చు కదా.